ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలు చేకూరాలి అని అంటే మార్గశిర అమావాస్య నాడు అందున మనకి శుక్రవారం వచ్చింది. ఈ రోజున తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది. అంటే కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు అని అంటాము. ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాలి అనన్నా మార్గశిర అమావాస్య రోజున తప్పనిసరిగా రావి చెట్టు అనేది ఉంటుంది. సహజంగా అందరికీ ఇంటి సమీపంలో ఎక్కడో చోట రావి చెట్టు అనేది ఉంటుంది. ఆ రావి చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 9 సార్లు ప్రదక్షిణాలు చేసి ఒక దీపారాధన అనేది కూడా వెలిగించండి. ఒక 3 ఒత్తులో 5 ఒత్తులో వేయటము, నువ్వుల నూనె వేయటము, దీపారాధన అనేది చేయండి నాన్న. చేసి కొంచెం పంచదార, వరిపిండి ఈ రెండింటిని కలిపి రావి చెట్టు మొదట్లో కొద్దిగా ఇట్లా చల్లండి. చాలా చాలా మంచిది. దీపారాధన వెలిగించండి. వెలిగించి 9 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చేయటం వలన చక్కని ఫలితాలు అనేటువంటివి యథార్థంగా చేకూరుతాయి. అలాగే ఇంకొకటి కూడా అనంటే ఇదే రోజున శ్రాద్ధం పెట్టడం, పెద్దవాళ్ళకి మరి తర్పణాలు వదలటము ఇవన్నీ కూడా చేస్తుంటారు అమావాస్య నాడు. చాలా చాలా మంచిది యథార్థంగా. పిండి దీపాలు అనేవి కూడా ఆ రోజున కొద్దిమంది వెలిగించే వాళ్ళు పిండి దీపారాధన చేస్తారు. కానీ యథార్థంగా మట్టి ప్రమిదలో వెలిగించవచ్చు రావి చెట్టు కింద. జాతకంలో శని దోషం ఉన్న, పితృదోషము అనేటువంటిది ఉన్నవాళ్ళు కొన్ని అంటే ఆహార పదార్థాలను కావచ్చు, దుప్పట్లు, మరి సీజన్ చలికాలం కాబట్టి దుప్పట్లను పంచిపెట్టటము, నువ్వులు వంటివి అంటే అది ఉష్ణాన్ని వేడినిచ్చేటువంటివి అని కాన్సెప్ట్. అది ఆ వస్తువులను పేదలకు దానం చేయాలి. అలాగే కాలసర్ప దోషము అనేటువంటిది ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా దానం చేయటము అనేది చాలా చాలా మంచిది. ఆ రోజు ఉపవాసం అనేది కూడా ఉండటము, ఉపవాసం ఉండి పూజాది కార్యక్రమాలు చక్కగా చేసుకోవటము కాలసర్ప దోషం ఉన్న వాడికి చాలా చాలా మంచిది నాన్న. విధంగా చేస్తే శుభ ఫలితాలు అనేవి చేకూరుతాయి. యథార్థంగా శుభ ఫలితాలు చేకూరుతాయి. కానీ అమావాస్య నాడు గుర్తు పెట్టుకొని గనక ఈ విధంగా చేయటము. కొద్దిమందిని మీరు గమనించండి, ఆ రోజు అన్నదానం అనేది కూడా చేస్తుంటారు. కనీసం పులిహోర అయినా సరే చేసి ఎక్కువ మందికి ప్రసాదాన్ని పంచండి. ఆ రోజు పులిహోర అనేది చేసి పంచిపెట్టడం అనేది కూడా విశేషం నాన్న. అందుకని వీలైనంత వరకు కూడా ఈ మార్గశిర అమావాస్య శుక్రవారం రోజున ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మాక్సిమం పులిహోర అనేది ప్రిపేర్ చేసి 1 కేజీంబావు బియ్యం ఉండాలి. ఎంత అన్న క్వాంటిటీ కూడా సందేహం ఉంటుందేమో. కేజీంబావు బియ్యము పులిహోర అనేది చేసి గుడిలో నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని పంచండి. మీరు మినిమం కేజీంబావు, అంతకంటే ఎక్కువ చేయదలుచుకుంటే చేయొచ్చు. బట్ కనీసంగా కేజీంబావు బియ్యంతో మాత్రం పులిహోర అనేది చేయాలి. ఏ టైప్ ఆఫ్ పులిహోర అయినా పర్వాలేదు. అమ్మగారు ఏ పులిహోర చేయాలి అన్న సందేహం కూడా కలుగుతుందేమో. అది మామిడికాయ కావచ్చు, నిమ్మరసంతో కావచ్చు, చింతపండుతో కావచ్చు, ఏదైనా పులిహోర అనేది చక్కగా ప్రిపేర్ చేసి అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఏ ఒకటి తక్కువ ఉన్నా కానీ సర్దుకోవద్దు. అవి తీసుకొని వచ్చైనా సరే మీరు చేయండి. అప్పుడే పుణ్య ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది. గ్రహాలన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. కానీ ఆ రోజున తప్పనిసరిగా వీరినంత వరకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా అంటే పులిహోర అనేది చేసి నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచడానికి ప్రయత్నం చేయండి. అందరూ సుఖ సంతోషాలతోటి, ఆనందోత్సాహాలతోటి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరటం అనేది కూడా జరుగుతుంది నాన్న. ఇది ఈ చిన్న పరిహారం వలన తప్పనిసరిగా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి.